హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునేవారు, టైలరింగ్ రాని వారు ఎవరైనా సరే ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీరు ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టేస్తారు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం బ్లౌజ్ కట్ చేసే ముందు ఆది బ్లౌజ్ తీసుకుంటాం కదా. ఇలా తీసుకున్న ఈ ఆది బ్లౌజ్ ని పిన్నీస్ తోటి ఇలా బ్లౌజ్ మొత్తాన్ని కుట్లు విప్పాలి. ముందు నడుం దగ్గర కుట్లు విప్పుకుంటూ రావాలి. ఇలా నడుం దగ్గర రెండు పక్కల కుట్లు విప్పుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి, కుట్లు విప్పేశాను. తర్వాత రెండు చేతులు కుట్లు విప్పాలి. ఇలా బ్లౌజ్ మొత్తాన్ని ఏ పార్ట్ కి ఆ పార్ట్ సెపరేట్ చేయాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, అలాగే హ్యాండ్స్, ఇవన్నీ కుట్లు విప్పుకుంటూ రావాలి. ఇప్పుడు కటింగ్ చేయాలి బ్లౌజ్ ని. ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని పిన్స్ పెట్టుకుని ఇలా బ్లౌజ్ మీద దీన్ని పెట్టి చుట్టూరు చాక్ పీస్ తోటి మార్కింగ్ చేసుకోవాలి. అవుట్ లైన్ చుట్టూరుని ఇలా చేసుకున్నాక కటింగ్ చేసేసుకోవడమే. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి నేను 10 లైక్ల కోసం ఎదురు చూస్తాను. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయాక ఫ్రంట్ పార్ట్ ని చుట్టూరు మార్కింగ్ వేసుకోవాలి చాక్ పీస్ తోటి. అలాగే ఫ్రంట్ పార్ట్ లో 3 డాట్స్ ఉంటాయి కదా, అవి కూడా మార్కింగ్ వేసుకుని కట్ చేయాలి. మీకు ఖాళీగా ఉండే సమయంలో ఇలా మీ పాత బ్లౌజ్ ని తీసుకుని కుట్లు విప్పుకుని పక్కన పెట్టుకున్నారంటే మీరు కావలసినప్పుడల్లా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసిన 3 డాట్స్ కి కత్తెరతోటి చిన్నగా కట్ చేసుకోండి గుర్తు కోసం. నా ఐడియా బాగుంది కదా. ఈ ఐడియా మీరు ఎక్కడా చూసి ఉండరు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత హ్యాండ్స్ కోసం ఇందాక కుట్లు విప్పుకున్న 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి తీసుకుని ఇలా బ్లౌజ్ మీద పెట్టుకుని చాక్ పీస్ తోటి మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ చుట్టూరుని. ఈ మార్కింగ్ మీద ఈ హ్యాండ్స్ ని కట్ చేయాలి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఇలా కట్ చేసిన హ్యాండ్స్ ని ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకోవాలి కాబట్టి ఈ హ్యాండ్ ని ఇలా పెట్టుకుని లోతు మార్కింగ్ చేసుకుని కట్ చేయాలి. అంతే, హ్యాండ్స్ కటింగ్ అయిపోయినట్టే. తర్వాత షేప్ బెల్ట్, ఇలా షేప్ బెల్ట్ ను కూడా చాక్ పీస్ తోటి మార్కింగ్ చేసుకుని కట్ చేయడమే. ఇప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీలు కట్ చేయాలి. తర్వాత మెడ పట్టీలు కట్ చేయాలి. ఇలా స్కేల్ తోటి టేప్ తీసుకుని 1 ఇంచ్ గ్యాప్ తో మార్కింగ్ చేసుకుని స్కేల్ తో లైన్ గా లైన్స్ గీసుకుని కట్ చేస్తున్నాను. తర్వాత నడుం పట్టి 2 ఇంచుల గ్యాప్ తో లైన్ గీసుకుని కట్ చేయాలి. అంతే, చూసారు కదా. ఈ వీడియో కటింగ్ అయిపోయినట్టే. 5 నిమిషాల్లో కట్ చేసేయచ్చు. ఇలాగా ఒక బ్లౌజ్ కుట్టి చూడండి. ఇలాగా మీకు గ్యారంటీగా స్టిచ్చింగ్ వచ్చేస్తుంది.